ప్రియమైన సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నూతన నాస్తికత్వం, స్వభావం, పరిధి, వీటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధునిక యుగంలో మోడర్నిజం తీసుకువచ్చిన మార్పులతో సమాజం భౌతికంగా అభివృద్ధి చెందింది. యంత్రం ఆవిష్కరణతో నాగరికత కొత్త పుంతలు తొక్కింది. మానవ జీవితం సుఖప్రదమైంది. ఈ పథంలోనే మానవుని ఆలోచనలో కూడా మార్పులు వచ్చాయి. నాస్తిక భావాజాలమే కేంద్రంగా విజ్ఞానాభివృద్ధి జరిగింది. హేతువు, ప్రశ్న, తర్కం తదితర ధోరణులు పరిఢవిల్లాయి. అజ్ఞానపు సిద్ధాంతాలు ఎంతగా అణిచివేసినా మానవుని మస్తిష్కంలో ఉన్న దైవ భావనను ఎవరు అణచలేరని మరోసారి రుజువైంది. డార్విన్ సిద్ధాంతం పాఠ్యాంశాలకే పరిమితమైంది. మానవుని జీవితంలో ఆధ్యాత్మికతకు కేంద్రస్థానం ప్రాప్తించింది. హేతువు, ప్రశ్న, తర్కం లాంటి ప్రక్రియలు ఇస్లాం వ్యాప్తికి దారితీశాయి. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న ధర్మాలలో ఇస్లాం ముందు వరుసలో నిలిచింది. కాలక్రమేణా వస్తున్న ఈ మార్పుల రీత్యా నాస్తికత్వం బలహీనమవుతున్న తరుణంలో 2021వ శతాబ్దంలో నాస్తికత్వం తన రూపాన్ని మార్చుకొని నూతన నాస్తికత్వం అంటే న్యూ అథిజం పేర కొత్త రంగులో ముందుకొచ్చింది. కొత్త రూపంలో తన తీవ్రతను, ఛాందస భావాన్ని మరింత పెంచుకొని ఇస్లాంపై దాడికి సిద్ధమైంది. ప్రస్తుత శతాబ్దంలోని మతాన్ని తిరస్కరించే శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు దీనిని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కాలంలో మూఢనమ్మకాలను, మతాన్ని, హేతువు లేకపోవటాన్ని భరించకూడదనేది ఈ సిద్ధాంతకర్తల ప్రధాన లక్ష్యం. మత విశ్వాసాలను వ్యతిరేకించటం, దేవుని ఉనికిని తిరస్కరించటం వీరి ప్రధాన లక్షణం. ఆయా విశ్వాసాలను హేతుబద్ధమైన వాదన ద్వారా విమర్శించటం, వాటికి ప్రతిస్పందించటం, విశ్వాసాలను పరీక్షించటం, సవాలు చేయటం నూతన నాస్తికుల విధానం. వీరి ప్రధాన లక్ష్యం మతం ప్రభావాన్ని ప్రభుత్వంలో, విద్యలో, రాజకీయాలలో తగ్గించటం. ఈ ఆధునిక నాస్తికత్వాన్ని సెక్యులర్ ఫండమెంటలిజం లేదా ఫండమెంటలిస్ట్ అథియిజంగా చెప్పవచ్చు. మానవుని ప్రాపంచిక జీవన రంగాల నుండి మతాన్ని తొలగించటం ఈ నూతన నాస్తికుల ధ్యేయం. మరికొన్ని కొత్త విషయాలతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.